జనసేన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రామ్ చరణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారట పవన్ కళ్యాణ్. జనసేనకి సంబంధించిన పార్టీ సమావేశాల్లో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రత్యేకమైన బాధ్యతలని మన రామ్ చరణ్ కి అప్పగించారట. సో బాబాయ్ కోసం ఎంతవరకు వెళ్ళడానికైనా సరే సిద్ధమని, పవన్ కళ్యాణ్ కోసం ఎప్పటికీ కూడా రెడీగా ఉంటారు రామ్ చరణ్. పవన్ కళ్యాణ్ అఖండ మెజారిటీతో గెలవడంతో ఇంటికి పిలిచి భారీగా అయితే సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రామ్ చరణ్ దగ్గరుండి బాబాయ్ ని పిన్నిని లోపలికి ఇన్వైట్ చేసి సో ఎంతో సరదాగా వాళ్ళందరికీ కూడా మంచి పార్టీని ఇచ్చి కేక్ కటింగ్ చేయించారు. ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో సైతం ఎంతగా అందరినీ ఆకట్టుకున్నాయో తెలిసిందే. సో ఇప్పుడు జనసేన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం ఆయన ఎంతో అద్భుతంగా అయితే ఆశీర్వదించినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీకి సంబంధించిన కీలకమైన బాధ్యతలని తీసుకుని వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా చరణ్ కి అప్పగించారట పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచారు. పిఠాపురం నియోజకవర్గానికి వెళ్ళాలి, అంతేకాకుండా సినిమాలకు కూడా ఫినిష్ చేయాలి. కాబట్టి జనసేనకి సంబంధించిన కీలక బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక బాధ్యతలు చూసుకునే నాదెండ్ల మనోహర్ కూడా ఆయనకి మంత్రివర్గంలో చోటు కూడా లభిస్తోంది. కాబట్టి జనసేన పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలని చరణ్ కి పవన్ కళ్యాణ్ అప్పగించారట. ఏ విషయం తెలిసి మెగా ఫ్యామిలీలో కూడా అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాబాయ్ ఒక్క మాట చెప్తే చాలు అన్ని వదులుకొని ఆయన వెంట నడవడానికి సిద్ధమని ఎప్పుడు పవన్ కోసం చెప్పే చరణ్ మాట ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆ బాధ్యతని గుర్తు చేస్తూ చరణ్ కి కీలకమైనటువంటి బాధ్యతని ఇచ్చినట్టుగా తెలుస్తోంది.